ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరో అవకాశం ఇచ్చారు. టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని నియంత్రించుకునే అంశంపై త్వరగా ఒక ఒప్పందానికి రావాలని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న నేపథ్యంలో మరింత విధ్వంసం నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ నాయకత్వానికి ఇది రెండో అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఈసారైనా దారికి రావాలని హెచ్చరించారు. ఈ మారణ హోమం ఇలాగే కొనసాగితే ఇరాన్లో ఇక ఏమీ మిగలదని హెచ్చరించారు. ఒకప్పుడు ఇరానియన్ సామ్రాజ్యంగా పేరొందిన దేశాన్ని కాపాడుకునేందుకు అక్కడి పాలకులు ముందుకు రావాలని సూచించారు. అమెరికా జాతీయ భద్రతా బృందంతో సమావేశమైన ట్రంప్ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ పాత్ర లేదని అమెరికా వైట్ హౌస్ ప్రకటించింది. అయితే తాజాగా ట్రంప్ ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున అమెరికా సమకూర్చిన ఆయుధాలతోనే ఇరాన్లోని నతాంజ్ ప్రధాన యురేనియం శుద్ధి కర్మాగారంపై ఇజ్రాయెల్ దాడి చేసిందని స్పష్టం చేశారు. ఇతర లక్ష్యాలపైన మా ఆయుధాలతోనే ఇజ్రాయెల్ విరుచుకుపడిందని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై ట్రంప్, బ్రిటన్ ప్రధాని స్మార్టర్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. కాగా తాజా పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో చర్చలు అర్ధరహితమని ఇరాన్ స్పష్టం చేసింది. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్కు మద్దతు పలికిందని విమర్శించింది. ఒకవైపు మాపై దాడులకు మద్దతునిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరికాదని పేర్కొంది. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ మాపై దాడి చేసే అవకాశమే ఉండదని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందం కోసం ఒమన్ మధ్యవర్తిత్వంలో ఏప్రిల్ నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం ఒమన్ వేదికగా 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. అణు ఒప్పందంపై అమెరికాతో జరగాల్సిన చర్చలపై మేం నిర్ణయిస్తామనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఆదివారం చర్చలు జరగడం లేదని ఒమన్ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్లోని ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రాజెక్టుపై వరుస దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్, ఎస్పీఎన్డీ న్యూక్లియర్ ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్పై దాడులు చేసినట్లు అందులో పేర్కొంది. ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో సైరన్ల మోతతో లక్షల మంది ప్రజలు షెల్టర్లకు పరుగులు పెట్టినట్లు వివరించింది.